అందరికీ వందనాలండి. ఈ రోజు మనం 2వ కీర్తనలో ధ్యానం చేసుకుందాం. అయితే క్లుప్తంగా అందులో ముఖ్యమైన వచనాలు మాత్రం మనం చూద్దాం. 6-7 వచనాలు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. అయితే ఈ 2 వచనాలకి ముందు ఏం జరుగుతుందంటే, మరి దావీదుకి సంబంధించిన శత్రువుల గురించి దేవునితో ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే ఈ 2 వచనాలు తర్వాత ఉన్న వచనాలను చూసినట్లయితే అదే అధ్యాయంలో మరి దావీదుకి తన శత్రువుల మీద దేవుడు జయం ఎలా ఇచ్చాడు అన్నది, వాళ్ళ శత్రువుల్ని దావీదు చేతికి దేవుడు ఎలాగ అప్పగిస్తాడు అన్నదే మనం చూడవచ్చు. అయితే దావీదుకు శత్రువులు ఉండడానికి, దావీదు శత్రువుల మీద జయం పొందడానికి మధ్యలో జరిగే విషయం ఏదైతే ఉందో అది ఈ 6-7 వచనాలు మనకి సూచిస్తాయి. ఇందులో కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇక్కడ శత్రువు ఉండడానికి, శత్రువు మన చేతికి అప్పగింపబడ్డానికి, లేదా శత్రువు మీద మనం జయము పొందడానికి గల తేడా ఏంటంటే, దావీదుతో దేవుడు చెప్పాడంట, ఏమని, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. అక్కడతో దావీదు టైం మారిపోయింది. దేవుడు తన కుమారుడని దావీదుని ఎప్పుడైతే అంగీకరించాడో, అప్పుడు అంతకు ముందేమో దావీదుకి శత్రువులు ఉన్నారు. దేవుడు ఎప్పుడైతే దావీదు నా కుమారుడు అన్నాడో, ఆ తర్వాత అతని శత్రువులు అతని చేతికి అప్పగింపబడ్డారు. అయితే అసలు దేవుడు దావీదుని నా కుమారుడు అని చెప్పేసి ఎందుకన్నాడు? నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. అక్కడ దేవుడు దావీదుని రాజుని ఎక్కడ చేశాడంటే సియోన్ పర్వతం మీద చేశాడంట. అయితే సియోన్ పర్వతం మీద రాజుని చేయడం అంటే, దీన్ని మనము ఆత్మానుసారంగా చూసినట్లయితే దేవుని సన్నిధి. ఇక్కడ ఆత్మానుసారంగా మనం చూసినట్లయితే దేవుడు దావీదుని ఎక్కడ అభిషేకించాడు? నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి, అంటే దేవుడు దావీదుని సియోను పర్వతం మీద ఆసీనునిగా చేశాడు. అంటే ఆయన సన్నిధిలో దేవుడు దావీదుని రాజుగా ప్రతిష్ఠించాడు. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే దేవుడు దావీదును రాజుగా ప్రతిష్ఠించాడో, అప్పటి నుంచి కూడా దావీదుకి గుడ్ టైం స్టార్ట్ అయింది. అతని శత్రువులు అందరూ కూడా అతని చేతికి అప్పగిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఇక్కడ మనము కూడా మన శత్రువులు జయించాలంటే, కనబడే శత్రువులు కానివ్వండి, కనబడని శత్రువులు కానివ్వండి, బయట ఉండే శత్రువులు కానివ్వండి, మన లోపలే ఉండే చీకటి సంబంధమైన శత్రువులు కానివ్వండి, మనకి జయము కలగాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన సియోను పర్వతానికి చేరాలి. అంటే సియోను పర్వతం అంటే మరలా మీకు గుర్తు చేస్తున్నాను, సియోను పర్వతం అంటే మరి ప్రార్థనా పర్వతం అని, యెహోవా సన్నిధి మనకి దొరికే పర్వతం అని అర్థం. అంటే ఆయన సన్నిధి చేరి కొండలాగా ఉన్నతమైన ప్రార్థన చేయాలంటే, చిన్న ప్రార్థన కాదు, 5 నిమిషాల ప్రార్థన, 1 నిమిషం ప్రార్థన కాదు, ఆయన సన్నిధి చేరి సియోను కొండ లాంటి ఎత్తైన ప్రార్థన, గొప్ప ప్రార్థన, ఉన్నతమైన ప్రార్థన, బలమైన ప్రార్థన, దిట్టమైన ప్రార్థన మనం చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే, మరి దేవుడు మనల్ని దావీదుని ఎలాగైతే మరి స్థిరపరిచాడు, నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను అన్నాడు దావీదు గురించి. అలాగే మనల్ని కూడా ఆసీనులుగా చేస్తాడు, అంటే మనల్ని కూడా స్థిరపరుస్తాడు. స్థిరపరిచినప్పుడు అప్పుడు మన శత్రువులు ప్రతి ఒక్కరూ కూడా మన చేతికి అప్పగింపబడతారు. మనము జయకరమైన జీవితంలో మనము కొనసాగగలుగుతాం. మరి ఈ అధ్యాయంలో ఈ ముఖ్యమైన వచనము మరి మీతో కూడా మాట్లాడిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఆశీర్వాదకరంగా ఉండను గాక. ఆమేన్. మీకు ఇలాంటి మరి ముఖ్యమైన వచనాలు ధ్యానం చేసే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేయమని, అలాగే లైక్ చేయమని, షేర్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను.